రామ్ చరణ్ తేజ్ జూనియర్ ఎన్టీఆర్ ఎంత మంచి ఫ్రెండ్స్ అనేది అందరికీ తెలిసిందే. RRR సినిమా టైంలో వీరిద్దరూ కలిసి చేసిన అల్లరి అంతా ఇంత కాదు. అంత పెద్ద దర్శకుడు అయిన రాజమౌళిని కూడా వీరు ఒక ఆట ఆడించేశారు. షూటింగ్లో వీరి సందడి కూడా ప్రత్యేకంగా చూశారు ఆడియన్స్. ఇక ఇద్దరు హీరోల ఫ్యాన్స్ అయితే దిల్కుష్ అయ్యారు. కొంతమంది మాత్రం విమర్శలు చేసుకున్నారు. అది తర్వాత సంగతి. ఇక RRR సినిమా సూపర్ హిట్ అవ్వడం, ఆస్కార్ రేంజ్కు వెళ్లడం, ఆస్కార్, గ్రామీ అవార్డులతో పాటు ఎన్నో సత్కారాలు, అవార్డులు, రికార్డులు సాధించింది. అంతేకాదు వందల్లో ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు వీరు. ఇక అప్పటి నుంచి రామ్ చరణ్ తారక్ అనుబంధం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఆ చనువుతోనే అన్నాడా లేదో తెలియదు కానీ ఓ ఇంటర్వ్యూలో రామ్ చరణ్కు సంబంధించిన వింత అలవాటు గురించి నోరు జారాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. RRRకు సంబంధించిన ఇంటర్వ్యూలోనే ఈ విషయం వెల్లడించాడు తారక్. ఇంతకీ రామ్ చరణ్కు ఉన్న వింత అలవాటు ఏంటి, అదేమైనా వింత ఫోబియానా అని అంతా ఆరా తీస్తుండగా అసలు విషయం బయటపెట్టారు. రామ్ చరణ్కు మతిమరుపు ఉందట. ఏది త్వరగా ఎక్కించుకోడట. మనుషుల పేర్లు అయితే మరీ దారుణంగా ఉంటాయట. ఈ విషయంలో తారక్ మాట్లాడుతూ, మా చరణ్కి ఒక అలవాటు ఉంది. ఎవరైనా ఏదైనా చెప్పినా ఎక్కించుకోడు, మర్చిపోతుంటాడు. ఉదాహరణకు నేను తారక్ అని పరిచయం అయితే కాసేపటికి నన్ను పిలవాలి అంటే కారక్ అంటాడు. అలాంటి అలవాటు ఉంది చరణ్కు అంటూ చరణ్ గురించి చెప్పసాగాడు ఎన్టీఆర్. RRR సినిమాలో అండర్ వాటర్లో మేమిద్దరం కలుసుకునే ఎపిసోడ్కు సంబంధించిన ఆ పర్టికులర్ సీన్ను చిత్రీకరించడానికి సుమేర్ అనే ట్రైనర్ అయితే వచ్చారట. ఇక ఆ వ్యక్తిని మొదటి రోజు చరణ్ సమీర్ అని పిలిచాడట. దాంతో సుమేర్ రెస్పాండ్ అయ్యి చరణ్ దగ్గరికి వెళ్ళాడట. అప్పుడు ఎన్టీఆర్ అయితే అతని పేరు సమీర్ ఏమో నేనే తప్పుగా అర్థం చేసుకున్నా అన్నాడట. అదేంటో కాదు, చరణ్ కొత్త వ్యక్తులను కలిసినప్పుడు వారి పేర్లను చెబితే మొదటిసారికే గుర్తుపెట్టుకోవడం కష్టమట. అయితే వారిని మళ్ళీ పిలవాల్సి వస్తే వారి పేరుతో కాకుండా రకరకాల పేర్లతో పిలుస్తారని చెప్పుకొచ్చారు.